హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నేను నా ప్రెగ్నెన్సీ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఈరోజు హాస్పిటల్ అండ్ డిశ్చార్జ్ గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ఫైనల్గా డెలివరీ అయిపోయిన తర్వాత 3 days అనేది హాస్పిటల్లో బేసిక్గా ఉండాలి. 3rd day మనకి రిలీవ్ చేస్తారు, లైక్ డిశ్చార్జ్ చేస్తారు. బట్ నా దగ్గరకు వచ్చేసరికి ఏమైంది అనేటటువంటిది చెప్తానమాట. ఫస్ట్ అయితే ఇదంతా హాస్పిటల్, నాకు డెలివరీ అయిన హాస్పిటల్ వచ్చేసి విజయమేరీ. ఫస్ట్ మైథిలి కూడా అక్కడే అయింది, ఇది కూడా అక్కడే అనమాట. నేను మీకు ఒకసారి ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఓపీ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో లేబర్ రూమ్స్, ఎన్ఐసియు, ఇంకా కొన్ని రూమ్స్, స్పెషల్ రూమ్స్, వార్డ్స్ ఉంటాయి. జనరల్ వార్డ్ వచ్చేసి చార్జబుల్ డిఫరెన్స్గా ఉంటుంది జనరల్ వార్డ్కి, స్పెషల్ వార్డ్కి, రూమ్స్కి. సో వార్డ్స్ది నాకు ఒక తెలియదు, కానీ రూమ్స్కి అయితే ఇప్పుడు 2300 తీసుకున్నారు. మైథిలి టైంలో అయితే నాకు 1200 పడింది అనమాట. రూమ్స్ 5 rooms ఉంటాయి, ఒక ప్రేయర్ రూమ్ ఉంటుంది, కిందన వచ్చేసి మేరీ మాతది ఉంటుంది. అందరూ వచ్చినప్పుడు ఏంటంటే మంచి జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో క్యాండిల్స్ వెలిగిస్తారు. కొంతమంది వెళ్తున్నప్పుడు వెలిగిస్తారనమాట. కొబ్బరికాయ కూడా కొడతారు అక్కడ. దాని తర్వాత ఎవ్రీ డే మార్నింగ్ 4 o'clockకి నర్సెస్, డాక్టర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రేయర్ కూడా చేస్తారు. సో ఆ చుట్టూ మేరీమాత చుట్టూ రౌండప్ అయ్యి ప్రేయర్ లాంటివి చేస్తారనమాట. సో ఇది ఓవరాల్ కింద అంతా చూపిస్తున్నాను కదా. ఆ అంబులెన్స్ బ్యాగ్ మొత్తం కూడా మనకి స్కానింగ్ రూమ్స్, ఇంకా బ్లడ్ టెస్ట్ రూము, తర్వాత ఓపీలు అన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ వార్డ్స్ అండ్ రూమ్, సెకండ్ ఫ్లోర్ కూడా ఓటీ, ఆపరేషన్ థియేటర్ ప్లస్ కొన్ని రూమ్స్ ఉంటాయి. నేను సెకండ్ ఫ్లోర్కి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు, సో అందుకని మీకు దాని గురించి పెద్దగా చెప్పలేను. అండ్ నా రూమ్కి వచ్చేస్తే ఎలా ఉందో చూపిస్తాను రండి. బేసిక్గానే ఉంది, అంటే హై ఎండ్లా లేదు, అలాగా నార్మల్గా కూడా ఉండదు. ఇక్కడ మనకి ఒక ట్రైన్లో బర్త్ ఎలా ఉంటుంది ఆ సైజ్ టేబుల్ ఒకటి ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇది ఒక బల్ల, దీని మీద నేను పెట్టాల్సిన లగేజ్ అంతా కొంత పెట్టాను. కొన్ని గిఫ్ట్స్ అవి వచ్చాయి పాపకు, అవి కూడా అక్కడ ఉన్నాయి. ఇది ఒక బెడ్ అనమాట, సింగిల్ కాట్ బెడ్. అవతల వైపు ఒక సింగిల్ కాట్ బెడ్ ఉంటుంది. దానికి మనకి సెలైన్ ఎక్కించడానికి కొంచెం అంటే ఎవరైనా ఏంటంటారు పేషెంట్ అక్కడ పడుకోవడానికి అనమాట. ఈ యువతల వైపు దాని మీద వచ్చిన అటెండర్ పడుకోవడానికి. అండ్ అదంతా వాష్రూమ్కి ముందు కొంచెం మనం డ్రెస్ చేంజ్కి వాటికి కూడా కొంచెం స్పేస్ అనేది ఉంటుంది. తర్వాత వాష్రూమ్ ఉంటుంది. ఏసీ ఉంది, కానీ ఏసీ వర్క్ చేయట్లేదు. నాది ఇన్సూరెన్స్ అవ్వడం వల్ల నాది 4th day డిశ్చార్జ్ చేశారనమాట. సో నా ఓవరాల్ బిల్ అయితే 36,000 ఎంతో అయింది. మైథిలి టైంలో అయితే 15,000 అయింది. ఇప్పుడు more than double అయింది. ఫస్ట్ రీజన్ దానికి కారణం ఏంటంటే, మొదటి కారణం ఏమిటంటే, నేను ముందే హై బీపీ ఎక్కువ అవడం వల్ల నేను లేబర్ రూమ్లోనే ఎక్కువగా 1.5 day అక్కడే ఉన్నాను కదా. సో అందుకనేసి నాకు అక్కడ ఛార్జ్ ఎక్కువ పడుతుంది. దాని తర్వాత నేను ఇంకోటి ఏంటంటే, సెకండ్ ఏంటంటే, నాకు మెడిసిన్స్ అన్నీ నార్మల్ అయినప్పటికీ కూడా నాకు స్పెషల్గా ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో దానికి కూడా ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను అదే మీకు కాస్త వాయిస్ చెప్పడానికి ట్రై చేశాను, బట్ వెనకాల నమాజ్ సౌండ్స్ అవన్నీ రావడం వల్ల నేను తీసేసి వాయిస్ ఓవర్ లాంటిది ఇస్తున్నాను అనమాట. ముందు మ్యూజిక్ యాడ్ చేసి జరిగిందంతా నేను వెనకాల వాయిస్లో ఫేషియల్గా చెప్దామనుకున్నాను అక్కడ. బట్ అప్పటికి మొత్తం అంతా కూడా వాయిస్ డిఫరెన్స్ రావడం వల్ల నేను మొత్తం అంతా తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో 4th day నాది ఇన్సూరెన్స్ అవ్వడం వల్ల లేట్ అయింది. యాక్చువల్గా 3rd day ఈవినింగ్కి అయిపోవాల్సింది, బట్ ఆఫ్టర్ 3:30 డిశ్చార్జ్ అని చెప్పాను కదా నా డాక్టర్ లేరు అనేసి. సో నా డాక్టర్ లేకపోవడం వల్ల నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలి ఏంటి అనేది కూడా అంతా వాళ్ళు డాక్టర్తో మాట్లాడుకొని తీసుకోవాల్సి వచ్చిందనమాట, కన్సిడర్ చేయాల్సి వచ్చింది. సో నా డాక్టర్ వచ్చిన తర్వాత, నా డాక్టర్ వాళ్ళకి చెప్పిన తర్వాత 3rd day అంటే నాకు 15th అయ్యింది, 18th ఈవినింగ్ డిశ్చార్జ్ అని చెప్పారు. అప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర అప్రూవల్ అవ్వక నాకు వచ్చేసి నెక్స్ట్ 19th ఇంటికి రావడం అనేది జరిగింది. అది కూడా మేము వచ్చేసరికి 5 అలాగ అయ్యిందనమాట. అప్రూవల్ మనకి ఒక పూట పైనే పడుతుంది, లైక్ 8 to 9 hours పడుతుంది అప్రూవ్ చేయడానికి. సో మీకు ఇన్సూరెన్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్తే నేను దాని మీద వీడియో అనేది చేస్తాను. నేను దాని మీద ఏం వీడియో చేయలేదు, జస్ట్ మాది ఇన్సూరెన్స్ అవ్వడం వల్ల లేట్ అయ్యింది అని మాత్రమే మీకు చెప్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత నేను ఇంటికి ఫస్ట్ 2 days కూడా, ఫస్ట్ డే మొత్తం మా హస్బెండ్ ఉన్నారు, సెకండ్ డే కూడా మా హస్బెండ్ ఉన్నారు, 3rd and 4th days డాడీ వచ్చారు. 4th day లంచ్ పెట్టేసిన తర్వాత రైస్ తినాలి మనం, ఫుడ్ అనేది తీసుకున్నాక
వాళ్ళు ఒకరోజు చెక్ చేసి మనకు పంపిస్తారు. సో థర్డ్ డే నేను ఫుడ్ తీసుకున్నాక ఫోర్త్ డే నాకు చెక్ చేసి నా కండిషన్ అంతా చెక్ చేసి అప్పుడు పంపించారు. బీపీ అన్నీ నార్మల్ వచ్చేసి, కుట్లు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. వాళ్ళు ఒక లైట్ లాంటిది పెడతారనమాట. సో ఆ లైట్ వల్ల కుట్లన్నీ మనకి కొంచెం ఆరిపోతున్నట్టు ఉంటాయి. బట్ బేబీకి బాత్ చేయించలేదు. మైథిలి టైంలో అయితే బాత్ చేయించారు, ఈసారి బాత్ ఆపేశారంట కోవిడ్ నుంచి. సో అందుకని బాతింగ్ ఏం చేయించలేదు. ఓన్లీ నేను వైప్స్ తుడిచేయడము, బట్టలు వేయడం అనమాట. సో దానివల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్నానం చేయించాలనుకున్నాను. నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటటువంటిది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. చాలా అంటే చాలా అన్ప్రిడిక్టబుల్ అనమాట. నేను కూడా అలా జరుగుతుంది అని అనుకోలేదు. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇలా జరిగిన తర్వాత ఇంటికి వచ్చేసినప్పటికీ చెప్పాను కదా, ఇన్సూరెన్స్ డాక్టర్ లేకపోవడం వల్ల బీపీ అండ్ ఇంజెక్షన్స్ ఇవన్నిట్ల వల్ల నాకు లేట్ అయ్యింది అనేసి. డెలివరీ అయిన సెకండ్ డే వచ్చేసి పాపకు అక్కడే వ్యాక్సిన్స్ వేయించాను. వాళ్ళే మనకి వ్యాక్సిన్స్ కూడా వేస్తారు. సో అక్కడే వేయించేసాను. వేస్తారు కాదు, తెలుసుకొని వేయించాలన్నమాట. వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటే మనకి అక్కడ వేస్తారు. ఫస్ట్ వచ్చేసి చేతికి ఇంజెక్షను అండ్ దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ ఆఫ్ సిరీస్లో చెప్తాను. ఏ టైంలో ఏమేమి వ్యాక్సిన్స్ అవి వేయించాలి అవన్నీ కూడాను. అండ్ బేబీకి వెయిట్ గ్రోత్ అవి ఎలా ఉండాలి అవన్నీ కూడా చెప్తాను. అండ్ ఇంకొన్ని టెస్ట్లు కూడా చేయించాం పాపకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సిరీస్ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయన్నమాట. సో హాస్పిటల్లో నాకు డాక్టర్స్ ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ తర్వాత పీడియాట్రిక్ చెకప్ అయిన తర్వాత కొన్ని స్కాన్స్, కొన్ని టెస్ట్లు ఇచ్చారు. సో దాని తర్వాత నేను థర్డ్ డే రోజు నేను నిమ్స్కి తీసుకెళ్ళాను పాపకి. చెప్పాను కదా, నాది నిమ్స్లో ట్రీట్మెంట్ అవ్వడం వల్ల నేను నిమ్స్కి డాక్టర్కి కాల్ చేసి ఉన్నారు అంటే నిమ్స్కి తీసుకెళ్ళి నిమ్స్లో చూపించాను అనమాట. సో నిమ్స్లో చూపించినప్పుడు ఆవిడైతే బేబీ అంతా ఆల్రెడీ ఉంది, బాగానే ఉంది. సో కొన్ని స్కాన్స్ ఆవిడ కూడా రాసి టెస్ట్లు అవి కూడా ఇచ్చారనమాట. సో అవన్నీ కూడా నేను ఎలా చేయించాను, ఎక్కడ చేయించాను, అవన్నీ కూడా నేను ఎందుకు చేయించాను అనేది కూడా మీకు అనేది పాటికి మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే పాప హెట్రోజైగస్ మ్యూటేషన్తో ఉంది కనుక సో వాళ్ళు ఓన్లీ ఆ మ్యూటేషన్ ప్రాబ్లమే ఉందా, లేకపోతే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేసి అన్నీ చూస్తున్నారనమాట. దాన్ని వాళ్ళు ట్రీట్ చేయడానికి డయాగ్నోసిస్ చేయడానికి టెస్ట్లని, స్కానింగ్లు చేయించమని అడిగారు. ఈవెన్ విజయమేరీ పీడియాట్రిక్ కూడా చెప్పింది అది. అండ్ బేబీ బర్త్ వెయిట్ వచ్చేసి 2.75 అండి. సో 2.75. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరిది సేమ్ నక్షత్రం. జాతకపర్యంగా చూసుకుంటే కూడా ఇద్దరు పిల్లలది సేమ్ నక్షత్రం, సేమ్ పాదం అన్నమాట. సో ఇలాగా నా హాస్పిటల్ జర్నీ అనేది, నా 4 days జర్నీ అనేది కంప్లీట్ అయ్యింది. ఫుడ్ అనేది కూడా మా హస్బెండ్ ఒకవేళ రాలేకపోయినా, నైట్ టైం ఒక్కొక్కసారి ఎవరో ఉండకపోయినా నాకు డాడీ ఉన్నా సరే బ్రెడ్, టీ అలాంటిది ఏదో తీసుకుంటూ హాస్పిటల్లో అయితే ఉన్నాను. ఎందుకంటే మైథిలిని చూసుకుంటూ అక్కడికి రావాలంటే ఆఫీస్, స్కూల్స్ ఇవన్నీ కొంచెం కష్టం అవుతాయి కనుక తన ఇంట్లో ఉంటే నేను ఒకదాన్ని కూడా 2 nights ఒకదాన్నే ఉన్నాను. సో అందుకే డెలివరీ టైంలో ఖచ్చితంగా మనకంటూ ఒకరు ఉండాలి. నాకు లాస్ట్ టైం అలా ఉన్నారు, మరి ఈసారి మా పెద్దమ్మ లేదనమాట. యాక్చువల్గా ఆవిడ ఇది అవ్వడం వల్ల నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బై బై.